హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ హరే కృష్ణ. తొందరలో శ్యామల నవరాత్రులు రాబోతున్నాయి కదా! శ్యామల నవరాత్రులు ఎలా అమ్మవారిని పూజించుకోవాలో తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ తెలుసు కదా శ్యామల నవరాత్రులు ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయో. మాఘశుద్ధ పాడ్యమి నుండి మాఘశుద్ధ నవమి వరకు ఉన్న 9 రోజుల్ని శ్యామల నవరాత్రులు అంటారు. ఈ శ్యామల అమ్మవారు లలితా పరమేశ్వరి యొక్క మంత్రిని దేవత. ఈ అమ్మవారిని ఆరాధిస్తే సరస్వతి కటాక్షం లభిస్తుంది. అంతేకాదండోయ్, ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులని కూడా అంటారు. గుప్త నవరాత్రులని ఎందుకంటారో తెలుసా? మనలో మనం సాధన చేసుకుని తరించే నవరాత్రులు కాబట్టి ఈ నవరాత్రులని గుప్త నవరాత్రులు అంటారు. ఈ 9 రోజుల్లో శ్యామల అమ్మవారిని కలశ సాంప్రదాయం ఉన్నవారైతే కలశం పెట్టుకొని పూజించుకోవచ్చు. కలశ సాంప్రదాయం లేనివారు అమ్మవారు పటం పెట్టుకొనైనా కూడా కేవలం ఒక ఫోటో పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. ఈ 9 రోజులు అమ్మవారిని ఆరాధించుకోవచ్చు. ఈ ఫోటో కూడా లేని వాళ్ళైతే ఇంట్లో ఉండే ఏ అమ్మవారికైనా, లక్ష్మీ అమ్మవారు కావచ్చు, దుర్గా అమ్మవారు కావచ్చు, లలితా పరమేశ్వర అమ్మవారు కావచ్చు, ఏ అమ్మవారినైనా శ్యామల అమ్మవారిగా భావించి పూజించుకోవచ్చు. ఈ 9 రోజుల్లో అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేసి ప్రతిరోజు బెల్ల పానకము మరియు బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యంగా సమర్పించి ఉదయం సాయంత్రం నిత్య దీపారాధన చేస్తూ శ్యామల స్తుతిని మరియు శ్యామల దండకాన్ని చదవాలి. పిల్లల్ని కనుక ఈ నవరాత్రుల్లో కూర్చోబెట్టుకుని పూజ చేసినట్లయితే పిల్లలకి ఎంతో ఉన్నత స్థాయిలోకి చేరేటట్టు అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ 9 రోజుల్లో అమ్మవారిని మీకు మనసుకు నచ్చిన విధంగా పూజించండి. అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది. ఎంత ఆర్భాటంగా పూజ చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. అమ్మవారు మాత్ర సంతుష్టాయన మహా అమ్మవారికి భావన మాత్ర సంతుష్టాయన మహా అనే నామం ఉంది లలితా సహస్రనామంలో. అమ్మ భావంతో చేస్తే చాలట అనుగ్రహించేస్తుంది. మీ మనసుకి నచ్చిన విధంగా పూజ చేసి అమ్మవారి అనుగ్రహం పొందండి. ఈ నవరాత్రులు నిష్టగా చేస్తే గనుక ఒక దీక్షలా తీసుకొని చేయండి. మద్యం మాంసం ముట్టుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ భూషణం చేయడం, ఉపవాసం చేయడం, ఇలా దేవి నవరాత్రులు చేస్తాం కదా, అలా చేసినట్టు మనం ఈ శ్యామల నవరాత్రులు కనుక చేసి చూడండి. కొద్ది రోజుల్లోనే మీలో మీ పిల్లల్లో మార్పు రావడం గమనిస్తారు. నేను నా అనుభవంతో చెప్తున్నాను. నేను గత 2 సంవత్సరాలుగా శ్యామల అమ్మవారి ఆరాధన చేస్తూ అనుభూతిని పొందాను కాబట్టే ఈ వీడియో షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను పొందిన అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.